హలో, బాపట్ల నాని కిచెన్ కడి రెడీ అండి. అన్ని పచ్చళ్ళు రెడీ చేస్తున్నాను. ఇది పుదీనా పచ్చడి. వస్తువులు: ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, జీలకర్ర, చింతపండు, పుదీనా. వీటిల్లండి ఫస్ట్ బాగా ఎండుమిరపకాయలని వేయించుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు నూనె వేయకుండా బాగా మనం వేయించాలి. వేయించిన ఇలా బాగా ఎండుమిరపకాయలు గ్యాస్ని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మనకి కొబ్బరిని సన్నగా ముక్కలు చేసుకొని ఈ కొబ్బరిని పచ్చళ్ళలో అది కూడా వేపుకోవాలండి. వేపిన తర్వాత ఈ పుదీనాను కూడా దీంట్లో బాండీలో వేసి ఆ పుదీనా కూడా వేపుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ మిక్స్ చేసుకొని వేపుకోవాలండి. వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, చింతపండు, కొబ్బరి, జీలకర్ర, చిన్నులపాయ, కొంచెం కరివేపాకు వేపిన వస్తువులన్నీ మనం మిక్సీకి వేసుకుంటున్నామండి. ఇప్పుడు పట్టుకున్నామండి. పట్టిన తర్వాత ఆ నూనె బాగా కాగిన తర్వాత ఆ నూనెలో పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న ఈ పుదీనా పచ్చడి తాలింపు వేసుకుంటున్నామండి. తాలింపు వేసుకున్నాము. మనకి ఎంత కావాలో అంత ఉప్పు కూడా దాంట్లో కలుపుతున్నానండి. పుదీనా పచ్చడి రెడీ అయిందండి. పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: పుదీనా, ఎండుమిరపకాయలు, చింతపండు, చిన్నుల్లిపాయ, జీలకర్ర, ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టేటప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు వేసుకున్నామండి. దాంట్లో మళ్ళా సన్నగా తురివిన కొబ్బరిని కూడా దాంట్లో రుబ్బేసామండి. ఇదన్నీ మిక్స్ అయిన తర్వాత తాలింపు వేసుకున్నామండి. పుదీనా చట్నీ రెడీ అయిందండి. మీకు చాలా టేస్టీ అయిన పుదీనా పచ్చడి రెడీ అయిందండి.